గ్రీస్ ప్రపంచ నాగరికతలన్నింటిలో గ్రీకు నాగరికత ఎంతో గొప్పదిగా చెప్తారు. గ్రీస్ కి అలాగే మన ఇండియాకి కొన్ని వేల మైళ్ళ దూరం ఉన్నప్పటికీ వారి సంస్కృతి అలాగే మన సంస్కృతి రెండూ ఒకేలా ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. మనం ఏ విధంగా అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులను పూజిస్తున్నామో వీళ్ళు కూడా అచ్చం అలాగే జూయిస్, పొసైడన్, ఎయిడ్స్ అనే ముగ్గురు దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటారు. మనం ఆరాధించే మన కృష్ణుడి లాగానే గ్రీకులు కూడా అచీలిస్ అనే ఒక దేవుణ్ణి ఆరాధిస్తారు. కురుక్షేత్ర మహాసంగ్రామం తర్వాత కృష్ణుడు గాంధారి శాపం వల్ల ఒక బోయవాడి బాణం పాదాలకు తగిలి మరణించినట్లుగానే ఎచిలిస్ అనే దేవుడు కూడా మరణిస్తాడు. ఎచిలిస్ దేవుని యొక్క తల్లి దితిస్ ఈమె తన కుమారుడు మరణం పొందకుండా ఉండాలని సిక్స్ అనే పవిత్రమైన నదిలో తన కుమారుణ్ణి ముంచుతుంది. కానీ అతని పాదం మాత్రం తడవదు. ఒకసారి అనుకోకుండా ఒక వేటగాడు బాణం వేయడం వల్ల ఆ బాణం తన పాదంలో దిగడం వల్ల ఈయన మరణిస్తాడు. ఈ కథ కొంచెం మన కృష్ణుడి కథ